హలో అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు నేను మీకు పితృకార్యాల్లో అంటే చనిపోయిన వాళ్ళ రోజు ఉంటుంది కదా, తీరి కార్యక్రమాల్లో చేసే వంటలు చూపిస్తాను రండి. నేనైతే చేసిన వంటలు చూపిస్తూ ఉన్నానండి. రకరకాలుగా చేసుకోవచ్చు ఈ వంటల్ని. నేను చేసిన వంటలు మీకు చూపిస్తూ ఉన్నాను. ముందుగా దోసకాయ బరడా చేశానండి. తర్వాత వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను. తర్వాత పుల్లగంద శాకం చేశానండి. చింతపండు, బెల్లము, నువ్వుల పొడి వేసి చేస్తారు. ఈ శాకం చాలా బాగుంటుంది. పూరీలు చేసుకుంటాం కదా, పూరీల్లోకి నంచుకోవడానికి కాంబినేషన్గా కూడా బాగుంటుందండి. ఇది తప్పకుండా చేస్తారు ఈరోజు. తర్వాత వచ్చేసి చామగడ్డ ఫ్రై చేశానండి. రకరకాలుగా కూరలు చేసుకోవచ్చు. నేను చేసిన వెరైటీస్ మీకు చూపిస్తూ ఉన్నాను. వీటిని మార్చుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పటికే 4 రకాల కూరలు అయిపోయినాయని కాకరకాయను ఆవకాయగా పెట్టానండి. తర్వాత ఉసిరికాయ అనేది ఈరోజు తప్పకుండా యూజ్ చేస్తారు, అందుకని ఉసిరికాయ ఆవ కూడా పెట్టాను. తర్వాత పుల్లటి దోసకాయతో పెరుగు పచ్చడి చేశాను. ఈ విధంగా 3 రకాల శాకాలు, 3 రకాల పచ్చళ్ళు అయితే తప్పకుండా చేస్తారండి. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి అంటుపులుసు చేశానండి. తర్వాత శనగపప్పుతో మసాలా వడ, మినప వడలు, పూరీలు, మిరపకాయ బజ్జీలు, ఈ విధంగా 4 రకాల పిండి వంటలు చేసుకున్నాము. మన ఇష్టాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి మార్చుకొని ఇష్టాన్ని బట్టి ఏదంటే అది చేసుకోవచ్చండి. నేను చేసిన వంటలు అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. తర్వాత స్వీట్ కోసం ఇక్కడ నేను రవ్వ పాయసం చేశానండి. మామిడికాయ రసం కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత వడ్డన్లో చూడండి. తర్వాత అన్నము. తర్వాత అన్నంలో కలుపుకోవడానికి ఇక్కడ నీళ్ళ వడం కూడా చేశానండి. నీళ్ళ వడం అంటే మనం వడలు చేసిన తర్వాత ఎర్రగా గోలిచ్చిన వడల్ని ఇలా వేడి నీళ్ళలో వేసి ఇలా నాననివ్వాలి. మంచిగా నానిన తర్వాత వీటిని అన్నంలో కలుపుకొని వీటిలో పోని నూనె కలుపుకొని తింటారండి. చాలా బాగుంటుంది. ఈరోజు పోరి నూనె అనేది స్పెషల్గా చేస్తారు. ఈ పోయి నూనెతో పాటుగా నెయ్యి మరియు పెరుగు, ఈ విధంగా వంటలన్నీ తిరిగి ఉన్న రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి మడి కట్టుకొని శుభ్రంగా ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా వంటలన్నీ చేయాలి. రుచి కూడా చూడకూడదండి. ఇలా చేసిన తర్వాత బ్రాహ్మణులకు వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చి మనం తినాలి. ఇది అండి తిది వంటలు. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.